ఏపీఎస్ ఆర్టీసీలో విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ హెచ్చరిక. ఏపీఎస్ ఆర్టీసీలో విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లకు డిపోలకు కట్టబెట్టే నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట వ్యాప్తంగా అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. శుక్రవారం నెల్లూరులోని ఏనుగు సుందరరామిరెడ్డి ఫంక్షన్ హాల్లో నెల్లూరు జోన్ మరియు నెల్లూరు జిల్లా ఉమ్మడి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నిర్మాణ మహాసభలు జోనల్ కార్యదర్శి దాసరి బాబు శామ్యూయల్, జిల్లా కార్యదర్శి ఓవి ప్రసాద్, అధ్యక్షులు వి యుగంధర్ ఆధ్వర్యంలో జోనల్ అధ్యక్షులు వాకా రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట అధ్యక్షులు పరిశెట్టి దామోదరరావు, రాష్ట ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీలో ప్రైవేటు భాగస్వామ్య విధానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం సంస్థ భవిష్యత్తుకు తీవ్ర ముప్పని అన్నారు. నెల్లూరు, విద్యాధరపురం, గుంటూరు టు డిపోలను పూర్తిగా ఖాళీ చేసి ప్రైవేటు విద్యుత్ ఆపరేటర్లకు అప్పగించాలనే నిర్ణయం ఆర్టీసీని బలహీనపరుస్తుందని పేర్కొన్నారు. మిగిలిన 9 డిపోల్లో కూడా సగం భాగాన్ని ప్రైవేటుకు కట్టబెట్టే యోచన ఉందని ఆరోపించారు. ఈ విధానం గనక కొనసాగితే ఆర్టీసీ సొంత బస్సుల వాటా క్రమంగా తగ్గిపోతుందని, లాభదాయక మార్గాలు ప్రైవేట్ ఆపరేటర్లకు వెళ్లి నష్టాల మార్గాలు ఆర్టీసీకి మిగిలే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. దీంతో సంస్థ ఆదాయ వనరులు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లి ఆర్థికంగా బలహీనపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావిస్తున్న విద్యుత్ బస్సులన్నింటినీ ఆర్టీసీ ద్వారానే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, వాటిలో ఆర్టీసీ సిబ్బందిని వినియోగించేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ మరియు జిల్లా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి సుబ్రహ్మణ్యం రాజు, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పరిశెట్టి దామోదరరావు, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజు నెల్లూరు నగరంలో ప్రధానంగా నెల్లూరు జోన్ సంబంధించి జోనల్ కమిటీ నిర్మాణం మీద, అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కమిటీ, నూతన కమిటీల ఎంపికకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాల మేరకు ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు విద్యుత్ బస్సులను ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో నిర్వహించాలని ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం, దానివల్ల నెల్లూరు టూ డిపోతో పాటు గుంటూరు టూ డిపోని ఖాళీ చేయించాలని, అలాగే మరో 10 డిపోలలో 50% ఆర్టీసీ బస్సులు ఖాళీ చేయించి విద్యుత్ బస్సు ఆపరేటర్లకు కేటాయించే విధానాన్ని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ తరఫున ఈ సమావేశం ద్వారా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా విద్యుత్ బస్సులకి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ వ్యతిరేకం కాదు, కానీ విద్యుత్ బస్సులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీతో గానీ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కూడా ఇచ్చి ఆర్టీసీ ద్వారా నిర్వహించాలి, ఆ బస్సులని ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించాలని చెప్పేసి మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టపరిచి ప్రజలకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. పెంచినప్పుడే నిరుద్యోగ యువతకు కూడా ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఆ విధంగా కాకుండా ఏకపక్షంగా మొత్తం విద్యుత్ బస్సులతో ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటు పరం చేస్తామంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద బాధ్యత తీసుకొని ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలను కూడా కలుపుకొని ఎటువంటి పోరాటానికైనా సిద్ధపడాలని సమావేశంలో నిర్ణయించడం అయితే జరిగింది. డిపోలు వెంటనే ఖాళీ చేయాలనే నిర్ణయాన్ని కూడా నెల్లూరు గానీ గుంటూరు గానీ ఖాళీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ రాష్ట్రంలో శ్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా ఉద్యోగులంతా తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో బస్సుల సంఖ్య పెంచకుండా ప్రైవేట్ ఆపరేటర్లు అంటే శ్రీశక్తి పథకం కూడా పరిస్థితుంది. మన శ్రీశక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు కూడా విధి నిర్వహణలో జరుగుతున్న చిన్న పొరపాట్లకి డిపో మేనేజర్లు, తనిఖీ అధికారులు రాసిన కేసులను ఆధారం తీసుకొని సస్పెండ్లు, రిమోవ్లు చేయడంతో పాటు తీవ్రమైన పనిష్మెంట్లు ఇస్తున్నారు. వీటన్నిటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు సంబంధించి, ఉద్యోగ భద్రతకు సంబంధించి గతంలో ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో చేసుకున్న ఒప్పందం మేరకు అప్పుడున్నటువంటి డివిజన్ నెంబర్ ఇచ్చినటువంటి సర్క్యులర్ నెంబర్ 1/90ని యథావిధిగా అమలు చేసి ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించే గౌరవ నూతన ఎండీ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పదోన్నతులకు సంబంధించి దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు 6,500 నుంచి 7,000 పదోన్నతులు రావాల్సి ఉన్నప్పుడు కూడా ఇంతవరకు 3,300 మందికి పదోన్నతులు వచ్చాయి. ఆ పదోన్నతుల్లో ఎక్కడెక్కడ జాప్యం జరుగుతుందో దాన్ని వెంటనే నివారించాలి. అలాగే నెల్లూరు జోన్ సంబంధించి కూడా ట్రాఫిక్ సూపర్వైజర్ సంబంధించి లీగల్ గా ఉన్న న్యాయపరంగా ఉన్న చిక్కుల మేరకు కొంతమంది పదోన్నతులు ఆగిపోయినాయి. ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించి అన్ని కేటగిరీ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చే విధంగా ఆర్టీసీ ఉన్నత అధికారులు గౌరవ విజయన్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తుంది.